ఇవ్వకపోతే మనం కొనుక్కోం కదా ఇంతమంది. అక్కడ వరకు సీసీ రోడ్ అండి. అది అసలే చంద్ర రమేష్ గారు 5 ఎకరాలు పెట్టండి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ రోడ్డు వేయించాడు. ఈ రోడ్డు చూపించి అవన్నీ అమ్మారు. గట్టి చెప్పండి. ఇదంతా రోడ్డు అండి. మాకు ఈ రోడ్డు చూపించే మనకి లోపల స్థలాలన్నీ అమ్మారండి చంద్ర రమేష్ గారు. ఇదేమో ఇలా ముస్లింస్ ఇలాగా అడ్డంగా గోడ కట్టేశారు సార్. ఈ రోజున ఇమ్మంటుంటే వాళ్ళు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం ఒక అంబులెన్స్ రాదు, ఒక స్కూల్ వ్యాన్ రాదు, ఒక పిల్లల్ని ఎమర్జెన్సీ ఉన్నప్పుడు బయటికి తీసుకెళ్లి హాస్పిటలైజేషన్కి ఇబ్బంది అవుతుంది. అన్నిటికీ ఇబ్బంది సార్. దేనికి మనకి సౌకర్యాలు లేవు. అలానే ఇంప్లిమెంటేషన్ లేదు, డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ తర్వాత ముందు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మనకి బయటికి వెళ్ళడానికి దారి లేదు సార్. వేరే ఓల్డ్ సైడ్ లోంచి మనం రిక్వెస్ట్ చేసుకుని అటు నుంచి అలా బయట నుంచి అలా వెళ్ళి అలా తిరిగి వెళ్తున్నామండి. ఇది ప్రాబ్లం అండి. ఇక్కడ సమస్య ఎప్పటి నుంచి ఇది 2000 2012లో వీళ్ళు అమ్మారు సార్. మన అందరికైనా 15 నుంచి స్టార్ట్ చేశారండి. వీళ్ళు 15 ఆఫ్ చేశారు. ఆల్రెడీ కలెక్టర్ గారికి నోటీస్ చేశారు. ఎమ్మెల్యే గారి దగ్గర ఉంది, బుచ్చి చౌదరి గారి దగ్గర, మొత్తం అందరి దగ్గర. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కలెక్టర్ గారికి ఇక్కడ రోడా కమిషనర్ని ఎవరో వేశారంటండి. వాళ్ళకు కూడా మనం ఆల్రెడీ మొన్న నోటీస్ చేస్తే ఆయన వచ్చి వెరిఫై చేస్తున్నారు. మొన్న ఆర్డీఓ గారు వచ్చారు, ఆయన ఒకసారి వెరిఫై చేసుకున్నారు. అలాగే అందరూ వచ్చి వెళ్తున్నారు. ఈలోగా వీళ్ళు మళ్ళీ కొత్తగా గోడ కడేస్తున్నారు. వీళ్ళు మొత్తానికి ఎటు కాకుండా చేస్తున్నారు. వీళ్ళు మీకు న్యాయం ఏం కావాలనుకుంటున్నారు? మాకు రోడ్డు ఇప్పింది చాలు సార్. వాళ్ళకు ఒకవేళ ఏదైనా కావాలంటే అది గవర్నమెంట్ తరఫు నుంచి అవ్వచ్చు, ఏదైనా మనం సహకరిద్దామని చెప్తున్నామండి. అది మాకు ఏం అవసరం లేదు. ఈ రోడ్డు ఎంత ఉందో అంత ముక్క ఇమ్మంటున్నామండి. ఒకవేళ అంతగా వాళ్ళకి ఏదైనా ఉంటే మార్కెట్ వాల్యూ లేకపోతే ఇంకోటి ఏదో వాళ్ళని కూడా మనం ఏమి అన్యాయంగా ఇవ్వమంటలా. వాళ్ళకి సంబంధించింది ఏదైనా ఉంటే దానికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా అందరూ రెడీగా ఉన్నారండి. ఓకే లేదండి, అయితే వీళ్ళు ముస్లిమ్స్ దారి ఉన్నదాన్నే ఇలా దారి మూసేశారు. అయితే మాకు దీనివల్ల ఈ దారి ఇవ్వకపోవడం వల్ల మాకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఈ వీధిలో 200 కుటుంబాల పైనే ఉన్నామండి. ఎప్పుడైనా ఒంట్లో బాగోపోయినా పిల్లలకి హాస్పిటల్కి అది తీసుకుని వెళ్ళాలన్నా, ఏ అర్ధరాత్రిగాడైనా హార్ట్ పేషెంట్లకి ఏమైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా వెళ్ళడానికి మాకు దారి లేదండి. దారి లేక అర్ధరాత్రిగాడ అది చాలా ఎన్నో ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి ఈ దారి లేక. దారి లేకంటే అప్పుడు ఫస్ట్లో దారి ఉందని అన్నట్టుగానే కొనుక్కున్నాం. అయితే వీళ్ళు ఇదంతా ముస్లింలు బరియల్ గ్రౌండ్ ఇదంతా మాకే అని అన్నట్టుగా ఈ దారి అంతా మూసేశారనమాట. దాని గురించి ఈ గొడవలు జరుగుతున్నాయి. మేము కొని 5-6 సంవత్సరాలు అయ్యిందండి ఇక్కడ కొనుక్కుని. ఈ దారి ఉంటుందనే కొనుక్కున్నాం. మేము కొనుక్కునేటప్పటికి ఇటువైపు దారి ఉందండి. మేము ఇలాగే వెళ్ళాం. సైట్ కానీ ఏమైనా అన్ని గృహప్రవేశానికి సామానం కానీ ఈ దారి అంటేనే కొన్నాం. తర్వాత మేము కొన్న తర్వాత ఒక 2 ఏళ్ళ తర్వాత మొత్తం గొడవలు జరిగిపోయి వీళ్ళు ఈ గోడ మూసుకుని ఈ మనీషా కళ్యాణ మండపం పార్కింగ్ ఇచ్చుకుని ఇక్కడ ఫ్రూట్స్ కొట్లకి వాటికి వీటికి వాళ్ళ సొంతం కింద వాడుతున్నారండి. మాకు దారి లేకుండా చేశారు. ఈ దారి ఇవ్వకపోవడం వల్ల మేము ఎన్నో ఇబ్బందులకి గురయ్యి పిల్లలకి ఒంట్లో బాగోపోయినా ఈ హాస్పిటల్కి అది వెళ్ళాలన్నా చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ప్రాణాలు కూడా ఇలాంటి సమయంలో ఎన్నో ప్రాణాలు కూడా కోల్పోయినాయి కొంతమందికి దారి లేక. ఇదంతా తిరగేసుకుని అన్నీ మేము అధికారులకు చెప్పామండి. ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ ఆఫీసుకి ఎక్కడికక్కడ పిటిషన్లు పెట్టాం. కానీ అన్నీ కూడా వీళ్ళు త్రోసిపుచ్చి మరి ఏం జరుగుతున్నాయో ఏటో ఇగో ఈవేళ గోడ కట్టడానికి రెడీ అయ్యారండి. రెడీ అయితే మేము కూడా వచ్చి మరి పోరాడుతున్నాం. మరి ఇది న్యాయం మరి మాకు అధికారులు చెయ్యాలండి. ఇది చెయ్యకపోతే ఈ దారి వల్ల మాకు చాలా ప్రాబ్లము మేము ఫేస్ చేస్తున్నాం. ప్రాణాలు కూడా పోతున్నాయి, ఆటోలు కూడా రావట్లేదు. తిరిగి వెళ్ళాలంటే అదంతా రౌండ్గా మేము తిరిగి వెళ్ళవలసి వస్తుందండి. దీనివల్ల మాకు ఈ దారిస్తే ఈ అధికారులు మాకు ఎంతైనా న్యాయం చేసిన వారు అవుతారు. మమ్మల్ని కొంచెం దృష్టిలో పెట్టుకుని ఇది కొంచెం ఆడతోటి సంతి కూర్చుకుని వీళ్ళు మా దగ్గర ముందు రోడ్డు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. వాడుకలో ఉన్న దాన్ని మళ్ళీ డబ్బులు మనకి మళ్ళీ మూసేసారండి. దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం, అందరి దగ్గరికి వెళ్ళాం. ఇంకో గోరు కడుతున్నారండి. 20 ఏళ్ళ ఎన్ని ఫ్యామిలీలు ఉంటాయి? ఒకళ్ళు చెప్పండి, అడిగితే వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? న్యాయం ఏం చేయాలి?
ఈ కాలనీలో ఉంటున్నామండి. ఇది 30 ఏళ్లుగా మేము అనుభవిస్తున్న దారి. ఇక్కడ కల్వర్డూర్ నుంచి అది వాళ్ళది అని చెప్పేసి ఇప్పుడు ఒక 5-6 ఏళ్లుగా గోడ కట్టేసి బ్లాక్ చేసేసారండి. ఈ బ్లాక్ చేయడం వల్ల మాకు టోటల్ గా ఈ కాలనీలో ఉండే 6 లేఅవుట్లకి ఒకటే దారి అండి. ఈ కట్టడం వల్ల 4 సైడ్స్ బ్లాక్ అయిపోయాయి. మేము ఆల్రెడీ ఒక 6 years 7 years గా సబ్ కలెక్టర్ గారికి, కలెక్టర్ మన కంబైన్డ్ జిల్లా ఉండేటప్పుడు ఆ కలెక్టర్ గారి దగ్గర నుంచి సర్వేలు అన్నీ జరిగాయి సార్. ఇది అన్ని పక్కల బ్లాక్ అయిపోయింది అన్నప్పుడు మేము ఉన్నాం సార్. తర్వాత ఏమైందంటే వాళ్ళతో నెగోషియేషన్స్కి వెళ్ళాం సార్. వెళ్ళినప్పుడు ఏమన్నారంటే మీ ఎంత పోతా ఉందో అంత మాకు ఇవ్వండి, అది మేము వదిలేస్తాము అని చెప్పారు సార్. హిందూ ముస్లిం గొడవలాగా ఫస్ట్ లేవు సార్, ఇద్దరం బాగా ఉండేవాళ్ళం. తర్వాత ఏమైంది, ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు మీరు ఎంత పోతాదో అది 30 గజాలు ఎంతో ఉంది, నేను నీకు 30 గజాలకి 5 రెట్లు 150 గజాలు ఇస్తాను అని చెప్తే సరే అండి అన్నారు. మళ్ళీ ఏం చేశారు, అది సరిపోదండి, 500 కావాలండి అని అడిగారు. అది కూడా ఇస్తాను అని ఎమ్మెల్యే గారు చెప్తే కూడా ఆయన మాట కూడా వినకుండా అసలు మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసారు. దాని తర్వాత ఏమైందంటే లాస్ట్ గా వాళ్ళు అనేది ఏంటంటే మేము ముస్లింస్, మీరు క్లోజ్ చేస్తారు, మాకు దారి లేదు, అది కూడా క్లోజ్ చేస్తారు. అది కూడా అటుపక్క నుంచి వెళ్తాం మేము భవానీపురంలో, అది కూడా క్లోజ్ చేసేస్తారంట. వర్షం వస్తుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి, ఏదైనా ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము అందరి దగ్గరికి, బుచ్చే చౌదరి గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి అందరికీ పిటిషన్ లేదు, అందరికీ సమస్య చెప్పాం, కానీ మా సమస్య ఎవరు పరిష్కరించట్లేదు. మా దారిని పరిష్కరించాలి. కనీసం అండి నైట్ టైం వస్తుంటే కనీసం నైట్ 7 తర్వాత రోడ్లో వచ్చే సెక్యూరిటీ లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్, డ్రింకర్స్, ఆటో వాళ్ళు, పాములు ఆ కోతుల్లో పడి ఎంతో మంది కాళ్ళు, చేతులు, నడుములు ఎరగొట్టుకున్నారు. ఆఖరికి చనిపోయిన వాళ్ళు తీసుకెళ్ళని కూడా ఒక అంబులెన్స్ కానీ, హార్ట్ పేషెంట్ అయిన వాళ్ళు కూడా తీసుకెళ్ళారు, అంబులెన్సే రాలేదు. ఇప్పుడు ఆధార్ కూడా మూసేస్తే చెప్పండి. ఓల్డ్ పీపుల్ చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది హార్ట్ పేషెంట్లు ఉన్నారు, బెడ్ రిడన్ వాళ్ళు ఉన్నారు, చంటి పిల్లలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. మా పరిస్థితి ఏం చెప్పండి. నైట్ అయితే 7 దాటితే మాకు అసలు రోడ్డు మూసేస్తారు సార్. మెయిన్ రోడ్ 5 years బాగానే ఉన్నారు. మాకు వాళ్ళకి అయ్యిందండి, సెటిల్మెంట్ అయింది. 250 గజాలు, ఇప్పుడు 500 గజాలు అంటున్నారు సార్. 30 అడుగులకి 500 గజాలు అంటే సార్ ఏంటి సార్? మళ్ళీ ఇప్పుడు హిందువులు ఒక్కళ్ళే ఉన్నారు, ఎందుకు ఇవ్వాలి?